కడప జిల్లాలో సిబిఐ పేరిట మోసాలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 23న కాజీపేట మండలం పత్తూరుకు ఉదయ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1.14 లక్షల నగదును దండుకొని మరుసటి రోజు వదిలిపెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కడప జిల్లా చెన్నూరు పోలీసులు శనివారం తెల్లవారుజామున చెన్నూరు సమీపంలో సిబిఐ పేరుతో మోసం చేస్తున్న నలుగురితో కూడిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబట్ట వారిలో కడప జిల్లాకు చెందిన ఇద్దరు, మరొకరు నెల్లూరు జిల్లా, ఇంకొకరు ఉన్నట్లు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తికి ఇక్కడ ఉన్నటువంటి నలుగురు ముద్దాయిలు ఫోన్ చేసి మేము సిబిఐ అధికారులము, నీతో మాట్లాడాలి, పని ఉంది, ఎంక్వైరీ చేయాలి, రమ్మని చెప్పి ఇర్కాన్ సర్కిల్ దగ్గరికి పిలిపించుకున్నారు. అక్కడ ఇతను వచ్చిన వెంటనే ఇతన్ని వాళ్ళ యొక్క ఒక వెహికల్లో వేసుకొని బలవంతంగా వెహికల్లో ఎక్కించుకొని అతన్ని దాదాపు 20 గంటల పాటు వేరు ప్రాంతాలకు తిప్పుతూ, మీ బంధువులు మా కారును బాడుగకి తీసుకున్నారు, ఇంతవరకు వెహికల్ చూపించలేదు, కారు బాడుగా ఇవ్వలేదు అని, ఆ వెహికల్ కావాలి, మాకు రావాల్సిన బాడుగ డబ్బులు కూడా వేయాలని బలవంతంగా ఇతన్ని కొట్టి, ఇతని ద్వారా ఫోన్పే ద్వారా దాదాపు 1,14,000 రూపాయలు వాళ్ళ అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆ తర్వాత ఇతన్ని 25వ తేదీ నాడు సాయంత్రం వదిలిపెట్టడం జరిగింది. దీనిపైన ఇతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని తిరిగి చెన్నూరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ జరిగిన సంఘటన పైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన చెన్నూరు పోలీస్ స్టేషన్లో